సో ఫార్వర్డ్ బయాస్లో మనకి కరెంట్ అనేది యానోడ్ టు క్యాథోడ్ ఫ్లో అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం రెక్టిఫైర్ సర్క్యూట్ని తీసుకుంటే ఇందులో మనకి ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అవుతుంది. సో డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్డ్ ఉంటుందన్నమాట ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో. సో ఇది అనేది కరెంట్ని ఎలో చేస్తుందన్నమాట లోడ్కి రీచ్ అయ్యేలాగా. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బయాస్. ఇందులో మనం పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ పవర్ సప్లై అనేది క్యాథోడ్కి కనెక్ట్ చేస్తాం, అంటే నెగిటివ్ సైడ్ ఆఫ్ ది డయోడ్. అదే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది పవర్ సప్లై ఉంటుంది కదా, దాన్ని మనం యానోడ్కి కనెక్ట్ చేస్తాం, అంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ ది డయోడ్. ఈ కాన్ఫిగరేషన్లో మనకి డయోడ్ అనేది ఆఫ్ అవుతుంది. సో సేమ్ ఓపెన్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి కరెంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో మనకి స్మాల్ రివర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వల్ల. ఇది అనేది చాలా స్మాల్గా ఉంటుంది, మనం దీన్ని నెగ్లిజిబుల్గా కన్సిడర్ చేస్తాము. సో మనకి ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు రివర్స్ బయాస్ కండిషన్లో, అది చిన్న లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది అంతే. ఎగ్జాంపుల్ వచ్చేసి పవర్ సప్లై సర్క్యూట్స్ని తీసుకుంటే ఈ డయోడ్స్ అనేవి రివర్స్ బయాస్డ్ ఉంటాయి అన్నమాట నెగిటివ్ హాఫ్ సైకిల్లో. సో దీనివల్ల ఏంటంటే కరెంట్ ఫ్లోయింగ్ అనేది ప్రివెంట్ చేస్తుంది రివర్స్ డైరెక్షన్లో. ఈ డయోడ్స్ అనేవి మనం చాలా అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. రెక్టిఫికేషన్, వోల్టేజ్ రెగ్యులేషన్, సిగ్నల్ డిమోడ్యులేషన్, లైటింగ్ అండ్ డిస్ప్లే, ప్రొటెక్షన్ సర్క్యూట్స్లో, స్విచ్చింగ్ అండ్ లాజిక్ గేట్స్లో, ఫ్లైబ్యాక్ ప్రొటెక్షన్లో, సోలార్ పవర్ సిస్టమ్స్లో, టెంపరేచర్ సెన్సింగ్స్ ఎక్సెట్రా, ఇంకా ఆర్ఎఫ్ మిక్సింగ్లో.